మత్స్యకారి వ్యాపారుల పరిస్థితి ఏంది? ఈ రోడ్లు లేక ఆ దుమ్ము ధూళి వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. అన్న దుమ్ము ధూళి ఈ నుంచి మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దుమ్ములనే. ఆ! పొద్దున 6-11 వరకు ఫుల్ ట్రాఫిక్. ఆ! అసలు నించునే జాగా ఇటు ఉండదు సక్క. ఆ! మధ్యాహ్నం పూట ఎండ కొడుతుంది, వాళ్ళు గిరాకులు రారు, ఏం రారు. ఈవినింగ్ 6 అయిందంటే 6 to మళ్ళీ 10 వరకు ఫుల్ ట్రాఫిక్. ట్రాఫిక్. ఇప్పుడు మీరు ఇంత ఫ్రీగా నించున్నారు కదా, ఒక 6-7 వరకు ఇక్కడ రండి, మొత్తం ట్రాఫిక్తో నిండిపోతుంది. మొత్తం దుమ్ము ధూళి. ఇప్పుడు కార్ ఆపుతారు అన్న, ఇంకా బండి నించింది, ఒకసారి కార్ ముంగ తీసుకొని అంటే అది నించుంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది చూసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు అంటారు. అది ప్రతి ఒక్కరు వచ్చి నించుంటారా అన్న? చిన్న మాట. ప్రభుత్వం రోడ్లు వేసినాం ఇక్కడ ఉప్పల్ నుంచి గట్కేసరి కంటారు వేసిరా? వేయలే అన్న. ఏడ గాడగిట మన కటమైసమ్మ కాడగిట 2 నెలలు నెలన్నర తర్వాత మొన్న వేసి రోడ్డు. అది గిట హాఫ్ కిలోమీటర్ మా అంటే ఒక 400 మీటర్స్ గిట ఉండదు రోడ్డు. ఆ కొంచెం రోడ్డు మిగతా రోడ్ వేసినా అంటే ఎట్లా? ఈ నుంచి సక్క రోడ్లే లేవు. ఈడ నించో అటు రోడ్ అవతల సైడ్ చూడు, మొత్తం దుమ్మే కనిపిస్తుంది నీకు. మామూలుగా నువ్వు ఒకసారి అటు సైడ్ చూసినా అంటే దుమ్మే ఉంటుంది నీకు. ఈ పొద్దున పూటనే ఇట్లా ఉంటుంది, ఇంకా సాయంత్రం పూట కనిపించని దుమ్ము ఫుల్ లేస్తుంది. ఆ లైట్లకి ఆ ఫోకస్లకి మొత్తం కానిపనిడ ఏ ఉంటున్నాం. కానీ రివర్స్ ఓలైనా వచ్చి అన్న కార్ ముంగడిది మరి బండి వెనకది అంటే రోడ్ మీద కూడా పెట్టుకోమన్నా నేను లోపలికి పో అంటారు. ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళు అంటారు, ఒకసారి వేరేటోళ్ళు అంటారు. ఏమో ఒక్కొక్కసారి ఓలైనా అడ్వకేట్స్ అవుతారు కదా, సార్ కొంచెం కార్ ముంగడ తీసుకోండి, సార్ కొంచెం వెనుకకైనా తీసుకోండి అని చెప్తే, ఇక్కడ ఓడి పెట్టమన్నాను మీకు పర్మిషన్ ఓడి ఇచ్చిండు అని చెప్పి అంటాడు. లోపల పెట్టుకోపోరు అంటాడు. సరే మీరే వచ్చి లోపల చూపించండి అంటే మేమెందుకు చూపించాలి, మీరు రోడ్ల మీద బతికేటోళ్ళు రోడ్ మీదకి వెళ్ళిపోవాలంటారు. ఈ రోడ్ మీద ఉండడం చాలా కష్టం అన్న. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతే తెలియదు. నేను ఇంటర్ పాస్ అయినప్పటి నుంచి చూస్తున్నా ఈ పంచాయతీ. నేను పాస్ అయిపోయి బొచ్చటి రోజులు అవుతుంది, ఇది 5 ఏళ్ళు చేస్తలేదు. మా డాడీ ఉన్నప్పుడు అన్న రోడ్ కటింగ్ అని చెప్పి, మా డాడీ గిట్ట ఎక్స్పైర్ అయిపోయారు. ఆ రోడ్ కటింగ్ మొన్న అయింది, 3 years బ్యాక్ అయింది. ఈ ఫ్లైఓవర్లు వేస్తారు అన్న, పిల్లర్లు వేసి ఇచ్చి పెడతారు, ఏడేస్తారు. ఈ మధ్య మొన్న ఒక 2-3 నెలల నుంచి ఈడ పిల్లర్లు వేస్తారు అంతే తప్పించి, ఇంతకుముందు నుంచి ఇక్కడ పిల్లర్లు లేవు, సక్క ఏం లేవు. చూడు రాదు, ఇవే ఈడ అన్నీ పెట్టిర్రు, దాని పనే అయిపోయింది. ఆడున్న దాని పనే అయిపోయింది, దాని ఓళ్ళు పట్టించుకోరు. అక్కడ సైడ్ పిల్లర్లు వేసి కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచో ఫస్ట్ ఇవి స్టార్ట్ చేసి కూడా కూర్చుంటే ఉన్నాయని కంప్లీట్ అయిపోతాయి. ఇవన్నీ చేస్తలేరు, మిగతా అన్నీ పట్టించుకుంటారు. ఫస్ట్ ఉన్నది చూసుకొని తర్వాత మిగతా చేసుకుంటే ఒక లెక్క. ఈ రోడ్లు కూడా సగ్గా లేవు. ఈ నుంచి ఇప్పుడు ఈ వాటర్ వచ్చినా మార్నింగ్ టైం ఫుల్ వాటర్ వస్తే ఈందాక వస్తాయి తెలుసా. ఈందాక వాటర్ వస్తే మొత్తం బండ్లు పోతే మా మీద పూల మీద పడుడే. ఈ పండ్ల షాప్ వాళ్ళకి, మాకు, మా అత్తమ్మ షాప్ వాళ్ళకి మొత్తం అందరికి ఇబ్బంది. లోపల పోయేటప్పుడు టర్నింగ్ కాడ చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఆడ మట్టి కాడ స్లిప్ అయితే చాలా మంది పడతారు. కొంతమంది రాంగ్ రోడ్లో వస్తారు, తెలియక రాంగ్ రోడ్ వచ్చినప్పుడు తాకేస్తారు. కొంతమంది బస్సులో పోతుంటే సడన్గా బ్రేక్ కొడితే వాళ్ళు వేరే వాళ్ళకి తాకి పడిపోతారు. ఇక్కడ యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి. ఈ దుమ్ము కనిపే కూడా చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. రాంగ్ రోడ్లో పోతారు కొంతమంది, ఈ యూటర్న్ ఆడు ఉంటుంది, అట్లనే రాంగ్ రోడ్లో పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. అందులో అట్లా మస్తు యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయి. రోజుకి మినిమం ఇక్కడ 7-8 యాక్సిడెంట్ అయితే పక్క అవుతాయి అన్న. ఈ దుమ్ము వల్ల, ఈ రోడ్ వల్ల, రోడ్ సక్క లేక వాటర్ వస్తే మొత్తం ఇక్కడ ఆగిపోతాయి. అవి మోర్ నీళ్ళు అర్థం కాదు, మంచి నీళ్ళు అర్థం కాదు. ఆ ట్యాప్ ఒకసారి మంచిగా వేయిస్తారు, ఒకసారి మంచిగా వేయిపోయారు. ఒకళ్ళు ఈ రోడ్ మీద ఉంటారు, జస్ట్ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఒక 5 minutes ఇక్కడ జస్ట్ ఫోటో దిగి వెళ్ళిపోతారు అంతే, మళ్ళీ పట్టించుకోరు. ఇది కూడా 1 week వస్తారు ఈ దుమ్ము కూడా మొత్తం క్లీన్ చేయడానికి. దాని తర్వాత దీని కూడా పట్టించుకోరు అంతే. ఈ జర రోడ్లు వేసి అంతా మంచిగా వేస్తే మాకు కూడా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్ పనులు కూడా ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది అయిపోయింది. ఈ గట్కేసర్ నుంచి ఉప్పల్ నుంచి గట్కేసరికి వెళ్ళాలంటే చాలా మంది బాధపడుతారు. కొంతమంది అయితే అవుటర్ ఎక్కి ఓఆర్ఆర్ మీకు వెళ్ళి పోతారు, ఈ దుమ్ములో ఓడిపోతారా అని చెప్పి. ఈ నుంచి ఈ చెంగచర్ల పోయినామంటే ఆడ ఫుల్ ట్రాఫిక్, ఆడ ఇంకా హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ లోపల పెట్రోల్ బంక్స్ అవన్నీ ఉంటాయి, గ్యాస్ కంపెనీ బండ్లు అవన్నీ బయటకు వచ్చేసరికి ఆడనే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆడ ఇంకా ఫుల్ దుమ్ములు వేస్తుంది. ఎంత రోడ్ వేసినా ఎంత ఏం చేసినా ఆడ కష్టమే, ఇక్కడ ఉప్పల్ల కష్టమే. ఇంకా బోడుప్పల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం దగ్గరకు ఉంటుంది. ఈ ఆడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం. ఈ రోడ్లైనా కానీ కొంచెం క్లియర్గా వేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ అయినంత వరకు రోడ్డు వర్క్ మంచిగా ఉన్నా కానీ పబ్లిక్ ఏమి ఇబ్బంది ఉండదు. కొంచెం ట్రాఫిక్ కూడా జల్దీ కంప్లీట్ అయిపోతుంది, జల్దీ వెళ్ళిపోతుంది. ఈవినింగ్ టైం చాలా ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం, మధ్యాహ్నం పూట నార్మల్ అంతా వాళ్ళు బయటికి చక్కగా వెళ్ళారు. ఈ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నించోడికి కూడా జాగ ఉండదు, ఫుల్ దుమ్ము. రోడ్డు ఎన్నో కాడ రోడ్డు వేస్తారు అంత తప్పించి ఒకే రోడ్లు వేసేది కూడా ఉండదు. ఓడో ఒకడు కంప్లైంట్ ఇస్తే తప్పించి రోడ్ గురించి కూడా సగం పట్టించుకోరు. వేస్తాం అంటారు, సగం చేయలే. ఆ కట్ట మీద ఇట ఒక 400 meters మొన్న వేసిరు అంతే తప్పించి, దానికంటే ముందర ఫుల్ గుంతలు ఉండే. కట్టమైసమ్మ గుడి కానుంచాలి ఇక్కడ మైఫిల్ ఉంటుంది హోటల్లో, ఆడి వరకు ఫుల్ గుంతలు ఉండే.
ఫుల్ గుంతలు ఆ నుంచి ఈ వరకు రోడ్ మీద వాటర్ గిడ సక్క కొట్టారు. సరే రోడ్డు లేదు ఇట్లా గుంతలు గుంతలు ఉందని దుమ్ములు ఇవ్వకుండా వాటర్ చల్లు కూడా సక్క పోరు. కొంతమంది చల్లుతారు లేకపోతే లేరు. ఆ వాటర్ ఎల్ఎన్టీ వాళ్ళు ఉంటారు కదా, వాటర్ ట్యాంకర్ వేసుకుని తిరిగేటోళ్ళు, వాళ్ళు కూడా ఒక లైన్ చల్లుతారు, ఇంకో లైన్ చల్లరు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఇప్పుడు ఈ పొద్దున్న నుంచి ఇక్కడ దుమ్ము పోతుంది, పొద్దున్న వెండి ఇడికెళ్ళి ఇక్కడ చల్లుకుంటా పో అంటే మళ్ళీ వస్తాం అంటారా, వెళ్ళిపోయారు. ఇప్పటివరకు రాలే. సరే ఇక్కడ కాకపోయినా అక్కడ ముంగడ పెద్ద టర్నింగ్ దగ్గరైనా కానీ చల్లాలి కదా, అక్కడ కూడా చల్లరు. దుమ్ములు ఇవ్వ కూడా వాటర్ కూడా చల్లుకుంటా ఊర్రి అయినా అంటే అది కూడా చేయరు. అదే మా పరిస్థితి. కొంచెం రోడ్ మంచిగా చేసి కొంచెం ఈ వాటర్ అయినా ఇవన్నీ కొంచెం క్లియర్ చేపించేస్తే చాలా బెటర్ ఉంటుంది. ఈ దుమ్ములు ఇవ్వకుండా ఉంటే ఇంకా చాలా బెటర్ మాకు. दुनिया का पॉटल भरा हुआ है, स्लिप हो रहा है, बाइक्स बंडी गिर रहे हैं इंसान, और क्या है। देखते हैं कब तक होता है, कब गवर्नमेंट देखता है। क्यों अभी नया रोड डाला, आधा ही डाला ना, आधा क्या 200 या 300 मीटर डाला होगा। काम चल रहा है, देखते हैं कब खत्म होता है, क्या होता है। वो बोल रहा हूँ ऊपर टू गटकेट सर रोड पूरा रोड हो गया है। आप एक बार ट्रैवल करो, कैमरा ऑन करके आपको पता चलेगा। जस्ट एक पार्ट कर रहा है, वैसा तो अभी एक ठीक हो रहा है, वो खराब हो रहा है, वो ठीक हो रहा है, वो खराब हो रहा है, यही तो चल रहा है। पूरा प्रॉब्लम है ना। प्रॉब्लम फुली प्रॉब्लम है। अभी बाइक स्लिप हो रहा है, इंसान कवर अपना जिधर मर्जी यू टर्न है, अब कोई रूल नहीं है, ऐसा कोई जा रहा है आ जा रहा है। एक्सीडेंट्स इसके लिए ज़्यादा हो रहा है, और क्या। ये डस्ट भी आ रहा है ना रोड बहुत ज़्यादा डस्ट आ रहा है। अभी गवर्नमेंट को देखना चाहिए, रोड थोड़ा ट्रांसपोर्ट का इशूज तो है इधर। गवर्नमेंट बोल रहा हूँ रोड हो गया అని చెప్తున్నారు. गवर्नमेंट बोल रहा है, लेकिन देखना आप खुद ही जाओ एक बार कैमरा ऑन करके, तो आपको पता चलेगा रियलिटी। यही है, और क्या ही नहीं, पूरा नहीं डाला, पार्ट करके डाल रहा है, देखते हैं कब तक होता है। क्या बोल रहे हो गवर्नमेंट को, क्या बोल सकते हैं आप लोग? क्या बोलूँगा, और जल्दी से जल्दी काम ख़त्म करे तो बेटरमेंट होगा, हम लोग के लिए अच्छा होगा। जो डेली कम्यूटर है मेरे जैसा, उनको बेनिफिट्स मिलेगा, और क्या बोलूँ। आप क्या काम करेगा? मैं आईटी सेक्टर में हूँ, मेरा ऑफिस इधर रामंतपुर में है। आज तो मैं इधर मार्केट आया, आज छुट्टी है इसलिए, लेकिन मुझे डेली जाना होता है 2 टाइम इधर से। ఇట్లా ఏం వేసారు మరి, ఇక లోకల్ కాదు, నేనైతే బయటలే, కానీ ఇక్కడ కొద్ది దూరం అయితే వేసారు, పెద్దగా అయితే రోడ్లు ఏడబల్లా రోడ్లో తిరుగుతారా మీరు? తిరుగుతున్నా, ఈ మధ్య తిరుగుతున్నాంలేండి మేము కొత్తగానే. ఏంటి పరిస్థితి మరి, మీ ఆటోలు నడుపుతా ఉంటారు, రోడ్లు ప్యాచ్లు ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బందే కదా మరి, ప్యాచ్లు ఉంటే ఇబ్బందేగా, ఆ, ఇబ్బంది పడుతూనే అలా డ్రైవింగ్ చేస్తాం, తప్పదుగా మరి, తప్పదా? అంతే కదా మరి. ఆ. ప్రభుత్వం ఏమంటుంది, ఉప్పల్ నుంచి గట్కేసుకొని రోడ్లు వేసేసినాం మేము అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వేసుకుంటుంది. వేసిరా మరి? ఈ మధ్య అయితే లేదండి, నేను అక్కడ వరకు వెళ్ళను, మేడిపల్లి వరకు వెళ్తా, ఇక్కడే వేసారు కొద్ది దూరం, అంతే. ఇక అక్కడ అవతల అయితే లేదు మరి, ఇక్కడ వరకు దూరం వేశారు. మిగతా రోడ్ల పరిస్థితి మరి ఇక అంతే ఉండిపోయినాయి. ఇక అది ఎప్పుడో వేసినప్పుడు తీరినప్పుడే వేస్తారు. ఇక అది మనం ఏం అడుగుతాం, ప్రభుత్వాన్ని మనం ఏం అడగలేము కదా. ఓట్లేసి గెలిపించారు కదా మరి, వాళ్ళే వేసినామని చెప్తున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. ఏమో సార్ మరి, ఇక లోకల్ అయితే నేను ఇక్కడ మేడిపల్లి ఉండే వస్తున్నా, అవతల అయితే తెలియదు నాకు, నేను వెళ్ళను, అటు ఎట్టుందో తెలియదు. మేడిపల్లి అంటే గట్కేసి రీతలేగా, గట్టిగా అంటే అక్కడ వరకు వెళ్ళంలేండి, ఇక్కడ నుండే యువతలే వెళ్తాం. అయితే ఇక్కడ ఉన్న దాంట్లో అయితే కొత్తగా వేసిన రోడ్డు అయితే ఇది ఒకటే, ఈ కొద్ది దూరం ఒక 1/2 కిలోమీటర్ వేసారు అంతేనా? అంతే, ఇంకేం లేదు, ఏం పూర్తిగా అయితే ఏమలేదు, అంతా ప్యాచ్లు అయితే ఇలాగే ఉన్నాయి. ఇబ్బంది అవుతుందా వీటి వల్ల? చాలా కష్టం కదా, డ్రైవింగ్ చాలా కష్టంగా, ఎవరు పోవాలో తెలియట్లేదు, బైక్ అని ఎటు తెలియదు, ఆటో అతను ఎటు వెళ్ళేది తెలియదు, బస్సు ఎటు వెళ్ళేది తెలియదు, ఇబ్బందే కదా మరి. హాస్పిటల్ మీకు నడుములు పోయి మీరు అన్నీ ఉంటాయి మరి, ఇక అటు ఇబ్బంది, మీ బండ్లకు అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, రోడ్డు సరిలేదంటే అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కదా. అదే రోడ్లు వేయాలి బాధ్యతనేనా ప్రభుత్వం చేయాల్సిందంట? వెయ్యాలి కదా మరి, అసలు చేసుకుందే అందుకు కదా, ప్రభుత్వం అనేది ఎంచుకున్నదే అందుకు కదా మనం. మరి ఇక రోడ్లు అంటే మరి వేసినాం అని చెప్పుకుంటారు కానీ, మరి అది ప్రభుత్వానికి తెలియాలి, పెద్దవాళ్ళకే తెలియాలి. ప్రజెంట్ అయితే మరి నేను లోకలే తిరుగుతున్నా, ఇంకా ముందు ఎట్లా వేసారో మనకు తెలియదు, ఇక్కడ అయితే మనకైతే వేసింది లేదు, ఏం తెలియదు అన్న. ఇక్కడ మాకైతే ఇక్కడ కొద్ది దూరమే ఉంది, 1/2 కిలోమీటరే కనిపిస్తుంది వేసింది రీసెంట్గా, ఈ 5 days 10 days లోపల అంతే. అయితే కొత్తగా అయితే ఏం వేసలేదు. ఏంటి రోడ్డు పరిస్థితి ఏంది ఇక్కడ? ప్రభుత్వం కొత్తగా రోడ్లు వేసినామని చెప్పుకుంటుంది, ఉప్పల్ నుంచి గట్కేసరికి. రోడ్లు ఏమి వేయలేదండి, ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం దాటిపోయా, 2 సంవత్సరాల దాకా ఇట్లనే ఉంటుంది. ఏంటి ఎట్లా కష్టాలు, ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి? మొత్తం దుమ్ము ధూళి మస్తు దుమ్ము, ఇప్పుడు రాబట్టి కూడా 5-6 సంవత్సరాలు అయ్యా, ఇట్లనే ఉంటుంది. ఇక
ఇప్పుడు స్టార్ట్ చేసిరుగా ఇదే ఇది దుంపలో పోవాల్సిందేనా? కంపల్సరీ పోవాల్సిందే. ఆ. ఈ గుంతలు గుంతలు కూడా ఎట్లా రోడ్లు సరిగ్గా లేక? చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నడిచి నడిచి రావాలన్నా కూడా మొత్తం దుమ్మేనా. ఆ, పల్లెటూరు ఉన్నట్టే ఉండే ఇదంతా. ఆ. వెనకటి రోజులు ఉన్నట్టున్నాయి మళ్ళీ ఇప్పుడు. అంతేనా? ఆ. వెనకటి రోజులు ఉన్నట్టున్నది. వెనకటి రోజులు ఉన్నట్టు ఉన్నాయి. కనీసం బస్ స్టాప్ లో నిలబడదామన్నా దుమ్ములు. నిలబడడానికి కూడా బస్ స్టాపులు కూడా లేవా. ఆ, ఎక్కడ పడితే అక్కడనే నిలబడాలా. ఆ, ఇక అందరికి ఇబ్బంది అవుతుందిలేండి. ఆ. వెహికల్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి కానీ. వెహికల్స్ కూడా ఉత్తనే ఖరాబ్ అయిపోతాయి. ఆ, బండ్లు స్కూటీలు అవన్నీ ఆ, కార్లకు గిట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ, అయితే ఇంక పిల్లర్లు అయినాక ఇక ఒకటేసారి చేస్తారేమో ఇక. ఆ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రోడ్లు వేసినామని చెప్పుకుంటుంది ఉప్పల్ పార్క్ ఉప్పల్లో. అంటే ఈ మెయిన్ రోడ్లో అయితే వేయలేదండి. ఆ, ఇక్కడ వేయలేదు. ఈ మెయిన్ రోడ్లో ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు వేసిరని సోషల్ మీడియాలో చెప్పుకుంటారు. వేయలేదు. అబద్ధమేనా అది? అది అబద్ధం లేదు. మీరు రెగ్యులర్ ఇక్కడ నుంచో తిరుగుతూ ఉంటారా? ఇక్కడనే మేము ఉండేది. ఆ, ఉప్పలే మాది. ఉప్పలే ఇన్నే. మరి మీరు చెప్పాలి నిజం ఏది వాస్తవం ఏది అబద్ధం ఏది? లేదు వేసిరన్న నిజమేనా అబద్ధమా? వేయలేదు. ఆ. ప్రజలు ఇవే కష్టాలు పడుతున్నారా? ఇవే కష్టాలు ఇక. ఆ. మళ్ళా వెనకటి రోజులే వెనకట వచ్చినట్టే వచ్చింది. ఆ రోజులో వచ్చినాయా? వెనకటి రోజులు. మరి ఎందుకు ఏం చేసినామని చెప్పుకుంటారు వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే గల్లీలలో వేసిరాం కానీ మెయిన్ రోడ్ మీద ఇదైతే కాలేదండి. ఇదే ఏరియాలో వేసిరటనే. అయితే ఇక్కడ ఇంత ప్యాచ్లు వేసిరు దాన్ని కొత్త రోడ్ వేసినామని చెప్పుకుంటారు. లేదు కొత్త రోడ్డు అయితే కనపడదా. ఆ. ఇక వేస్తే గట్టిగానే వేస్తారేమో మరి ఇక. అంతేనా? ఆ. ఇక్కడ ఇదే వర్షాలు పడితే ఎట్లుంటుంది ఇక్కడ? ఇంకా వర్షాలు పడితే ఇంకా అంత అడిగాడు. అంత ఆగమాగమేనా? దారుణంగా ఉంటారు. నడుచుకుంటూ కూడా పోలేరా? నడుచుకుంటేనే పోయేది. అదే ఇక వర్షాలు పడితే నీళ్ళు ఉంటాయి. ఇక నడుచుకుంటూ కూడా పోలేదు అన్నట్టు. చాలా ఇబ్బందులు పడుతుంది. చాలా ఇబ్బంది ఉన్నది. ఇక ప్రభుత్వం కొంచెం గట్టిగా చర్య తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేయొచ్చులేండి. అంతేనా? ఇప్పటికైతే వేసింది ఏం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ఈ పిల్లర్ల వరకు అయితే ఇక్కడ ఉప్పల్ చౌరస్తా వరకు అయితే వేయలేదు. ఏం లేదు. అవతల వేసిరులే కానీ ఉప్పల్ చౌరస్తా నుంచి రామతాపూర్ సైడు ఉప్పల్ చౌరస్తా నుంచి ఇక్కడ వరకు అయితే వేయలేదు.